सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ఆత్మబంధువులారా, అష్టావకర గీత 23వ లెక్చరు మనం చూడబోతున్నాం. యదా నాహం తదా మోక్షః యదాహం బంధనం తథా మత్వేతి హేళయా కించిత్ మా గృహాణ విముంచమా. ఇది చూసాం. ఈ శ్లోకం మన కిందటి క్లాస్లో 8వ అధ్యాయంలో 4వ శ్లోకం. ఇది ముక్తిని అంటే మోక్షాన్ని మనకి 2 రకాలుగా శాస్త్రం చెబుతుంది. ఒకటి పారమార్థిక ఆత్మదృష్టి, 2 వ్యవహారిక అంతఃకరణ దృష్టి. ఆత్మదృష్టిలో మనం కనుక చూస్తే ఎప్పుడూ నేను ముక్తున్నే, ఇది ప్రాథమిక ముక్తి అంటే ప్రథమ ముక్తి, లేకపోతే నిత్య ముక్తి, లేకపోతే ముఖ్య ముక్తి. ఇక దీనికి తిరుగులేదు. ఈ దృష్టితో వేదాంత శ్రవణం మననం చేస్తే నిత్యముక్త స్థితిలో ఉండవచ్చు. నైష్కర్మ్య సిద్ధి అనే గ్రంథం ఉంది మనకి. దాంట్లో ఏం చెప్తారంటే, స్వస్వరూప జ్ఞాన స్థితిని అర్థం చేసుకుంటే, స్వస్వరూప జ్ఞాన స్థితిని అర్థం చేసుకుంటే నాకు ముక్తి ఎప్పుడు ఉంది. మానసిక స్థితితో సంబంధం లేదు. ఆత్మ నిత్యముక్త. మానసిక స్థితి ఎలా ఉన్నా కూడా ఆత్మ నిత్యముక్త. ఇది ఆత్మజ్ఞానం. ఇదే ఆత్మజ్ఞానం. నిత్యముక్తికి ఏ సాధన చేయనవసరం లేదు. ఎట్టి బాహ్య పరిస్థితులతో సంబంధం లేదు. ఎట్టి బాహ్య పరిస్థితుల సహకారం అక్కర్లేదు. ముక్తి అనేది నా స్వభావం, నా స్వరూపం. దీన్నే మనం ముఖ్య ముక్తి అంటాం. ఇది ప్రథమ ముక్తి. ఇది ఒక రకం. తర్వాత మనకి ఏం చెప్పుకున్నాం 8వ అధ్యాయంలో, ద్వితీయ శ్రేణి ముక్తి అంటే గౌణ ముక్తి. ఆ ద్వితీయ శ్రేణి ముక్తి, జీవన్ముక్తి, గౌణముక్తి, అది మన మైండ్ని బట్టి ఉంటుంది. అంటే మన మానసిక స్థితిని బట్టి ఉంటుంది. మన చిత్త శుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. మన జీవన విధానం మెరుగుపరుచుకోవడానికి చిత్తశుద్ధి ఉపకరిస్తుంది. జీవన శైలి, మన జీవన శైలి ఆత్మను బట్టి ఉండదు. నేను నా జీవితాన్ని చక్కదిద్దుకోవాలంటే, నేను ఆధ్యాత్మికంగా ఎదగాలంటే మానసికంగా ఎదగాలి. అంటే చిత్తశుద్ధిని బాగా 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 మెరుగుపరుచుకోవాలి. వేదాంత అధ్యయనం చేసే విద్యార్థి అయినా, వేదాంత జ్ఞానం పూర్తిగా పొందిన విద్యార్థి అయినా చిత్తశుద్ధి మీదే దృష్టిని కేంద్రీకరించాలి. ఆత్మజ్ఞానం పొందిన తర్వాత కూడా ఇంకా ఇంకా చిత్తశుద్ధి జరగాలి. ఈ ప్రక్రియను జీవన్ముక్తి అంటారు, లేకపోతే జ్ఞాన నిష్ఠ అంటారు. ఇది ద్వితీయ శ్రేణి ముక్తి. చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉండేటటువంటి ముక్తి. ఈ కోణంలోనే నిధిధ్యాసనం గురించి శాస్త్రం పదే పదే వివరిస్తుంది. అసలు నిధిధ్యాసనం యొక్క ప్రాధాన్యత నొక్కి చెబుతుంది. నిధిధ్యాసనం అనగానే అందరికీ ఒక ఐడియా రావాలి. నిధిధ్యాసనం అంటే ఏమిటి? నిధిధ్యాసనం అంటే ఒక ధ్యానం. ఇప్పుడు జ్ఞానం రావటానికి ముందు చేసేటటువంటి ధ్యానాన్ని, అంటే జ్ఞానయోగానికి ముందు చేసే ధ్యానాన్ని మనం ఏమంటాం? ఉపాసనం అంటాం. వేదాంత శ్రవణం మననం అదంతా చేస్తాం. నిధిధ్యాసనం, వేదాంత శ్రవణం మనం చేసిన తర్వాత జ్ఞానం వస్తుంది మనకి. ఆ జ్ఞానం నిలబడాలంటే నిధిధ్యాసనం చేస్తాం. నిధిధ్యాసనం కూడా ఒక రకమైన ధ్యానం. కాకపోతే ఉపాసన లాగా మనం సీరియస్గా చెయ్యం. సీరియస్గా చేయమంటే కొంచెం లూజ్గా చేస్తామని కాదు అర్థం.
అంటే ఉపాసనలో చాలా మనకు చక్కగా సిట్టింగ్ పోస్చర్ అది పెట్టుకుని చక్కగా చేస్తాం. అది ఇది నిధిధ్యాసనం అనేది మంచం మీద పడుకుని కూడా చేయొచ్చు, స్నానం చేయకుండా కూడా చేయొచ్చు. అంటే ఆత్మ సత్యత్వాన్ని, అనాత్మ మిథ్యాత్వాన్ని పదే పదే గుర్తు చేసుకోవటం అన్నమాట. మన మైండ్లోంచి జారిపోతుంటుంది. ఇంట్లో చాలా పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి. సమస్యలు వచ్చినప్పుడు ఆత్మజ్ఞానం జారిపోతుంది. ఆ జారిపోయేటటువంటి ఆత్మజ్ఞానాన్ని మనం ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. మనకి ఉన్నాయి కదా వేదాంత గుళికలు, ఆ గుళికలు గుర్తు చేసుకున్నట్టుగా మనం ఆత్మ సత్యత్వాన్ని, అనాత్మ మిథ్య తత్వాన్ని అది గుర్తు చేసుకోవటమే నిధిధ్యాసనం. సో నిధిధ్యాసనం ప్రాధాన్యతను కూడా మనకు నొక్కి చెబుతుంది. సో నిత్యముక్తికి, నిత్యముక్తి ఇది జీవన్ముక్తి కాదు, నిత్యముక్తికి శ్రవణం మననం చాలా ముఖ్యం. జీవన్ముక్తికి జ్ఞాననిష్టకు, జీవన్ముక్తిలో జ్ఞాననిష్టను ఒకటే, దానికి నిధిధ్యాసనం చాలా ముఖ్యం. అంటే వేదాంత అధ్యయనం పూర్తయిన తర్వాత, ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత, జ్ఞాననిష్ట కలిగిన తర్వాత కూడా నిధిధ్యాసనం మనం కొనసాగించాలి. ఇంకా 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 మరింత చిత్తశుద్ధిని మెరుగుపరుచుకోవాలి. జీవితాంతం జీవితాంతం జీవన్ముక్త స్థితిని, చిత్తశుద్ధి స్థితిని మనం మెరుగులు దిద్దుకోవాలి. ఈ ప్రక్రియకు అంతం లేదు. నా మనస్సును నేను 100% శుద్ధి చేసుకున్నాను, నా మనసును నేను 100% శుద్ధి చేసుకున్నాను అని ఎవరు ఘంటాపదంగా చెప్పలేరు. 100% చిత్తశుద్ధి అసాధ్యం. కాబట్టి చిత్తశుద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఇది జీవన్ముక్తి, ఇది జ్ఞాన నిష్ఠ. నిధిధ్యాసనం చేయటం ద్వారా దీనిని వృద్ధి చేసుకోవాలి. ఒడిదుడుకులు లేని ప్రశాంతమైన జీవన శైలిని అలవర్చుకోవాలి. ఆత్మబంధులారా, అష్టావకర గీతలో మొదటి 7 అధ్యాయాల్లో అష్టావక్ర జనక సంవాదం ద్వారా ముఖ్యముక్తి, లేకపోతే నిత్యముక్తి, లేకపోతే ప్రాథమిక ముక్తి గురించి వివరించారు. ఎవరు వివరించారు? అష్టావక్ర మహర్షి. ఇంకెవరు? నీవు జనక, నీవు నిత్యముక్తుడివి అంటున్నాడు గురువుగారు. జనకుడు కూడా అవును గురువుగారు, నేను నిత్యముక్తుడిని అన్నాడు. నేను నిత్యముక్త ఆత్మ, ఈ జగత్తుకు ఉనికి లేదు, ఇది మిథ్య. మనసుకు ఉనికి లేదు, మిథ్య. అసలు జగత్తే లేనప్పుడు జీవన విధానం ఎక్కడ ఉంటుంది? ఇంకా నాకు జగత్తే మిథ్య, జగత్తులోనే కదా మనం జీవన విధానం చేసేది. జగత్తు మిథ్యగా చూస్తే ఇంకా జీవన విధానం ఏముంటుంది? ఎక్కడుంది? మెరుగుపరుచుకునేది ఏముంటుంది? అసలు ప్రపంచమే లేదు గురువుగారు, అసలు మనసే లేదు, అంత మిథ్య అయినప్పుడు బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మై వై తత్ పురస్తాత్ బ్రహ్మ పశ్చాత్, ఇంకా వ్యవహారాలు ఎక్కడ ఉంటాయి? సుఖ దుఃఖాలు ఎలా ఉంటాయి? కాబట్టి జీవిత ప్రమాణాన్ని మెరుగుపరుచుకోవటం, చిత్తశుద్ధిని పెంపొందించుకోవటం ఉండవు. ఇది ముఖ్యముక్తి, ఇది పారమార్థిక దృష్టి, ఆత్మ దృష్టి. ఈ విషయం చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటారు. ఆత్మబంధువులారా, ఈ ముఖ్యముక్తిని, నిత్యముక్తిని, ప్రాథమిక ముక్తిని చాలా చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటారు, చాలా తక్కువ మంది జీర్ణించుకుంటారు. ఎందుకని తక్కువ మంది?
ఎందుకంటే కుటుంబ సమస్యలు మనకి తీవ్రతరం అయినప్పుడు గురువు గారు, శిష్య నీకు మనసు లేదు, ఓ శిష్య నీకు సమస్యలు లేవు అంటే ఏమనిపిస్తుంది నీకు? గురువుగారి ముక్కును పచ్చడి చేయాలనిపిస్తుంది. ఒక చిన్న రాయి పట్టుకుని ఆ రాయితో గురువుగారి ముక్కుని పచ్చడి చేయాలనిపిస్తుంది, కానీ చేయరు. ఎందుకంటే గౌరవం, గురువు అంటే గౌరవం ఉంటుంది కదా, పూజ్యభావం ఉంటుంది కదా. ఆ గౌరవం వల్ల ఆ పని పచ్చడి చేయాలని మనసులో ఉంటుంది. ఏంటి ఇంత ప్రాబ్లమ్స్ ఉంటే, మన కుటుంబంలో ఇన్ని సమస్యలు ఉంటే నీకు అంత విద్య ఏం లేవు అంటాడేంటి గురువుగారు? తప్పు కదా అది. ఎందుకు లేవు? ఉన్నాయి కదా సమస్యలు. కాబట్టి చాలా చాలా కష్టం ఆ నిత్యముక్తి స్థితిని పొందటం. కాబట్టి పారమార్థిక దృష్టిలో మనం ఇమడలేము. చాలామంది వ్యక్తులు ఇమడలేరు, పారమార్థిక దృష్టిలో ఇమడలేరు. వ్యవహారిక దృష్టిలోనే ఉంటారు. ఏమంటారు? జగత్తును మిథ్యగా తిరస్కరించడానికి వారు వేదాంతానికి రాలేదు. జగత్తు మిథ్య, నీ శరీరం మిథ్య, నీ మనసు మిథ్య, నీ కుటుంబం మిథ్య. వాట్ ఈస్ దిస్? నో, అట్లా ఒప్పుకోరు వాళ్ళు. వాళ్ళు అంటే చాలామంది 99.9% ఒప్పుకోరు. వాళ్ళు ఏం చేస్తారంటే, మేము జగత్తును తిరస్కరించమండి, మేము అందుకోసం వేదాంతానికి రాలేదు, నా జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవడానికి వేదాంతానికి వచ్చాం, వేదాంతం అధ్యయనం చేస్తాం, మా జీవన ప్రమాణాన్ని మెరుగుపరుచుకుంటాం. అప్పుడు ఏం చేస్తారంటే గురువుగారు ఒక మెట్టు కిందకి దిగుతాడు. ఒక మెట్టు కిందకి దిగి జగత్తు మిథ్య అని చెప్తే ముక్కు పచ్చడి చేస్తారని, జగత్తు ఉంది నాయన, జగత్తు ఉంది అని చెప్తాడు. జగత్తు లేదు, జగత్తు మిథ్యే. కానీ శిష్యుడి యొక్క స్థితికి దిగొచ్చి, ఒక మెట్టు కిందకి దిగొచ్చి, శిష్య నీకు సమస్యలు ఉన్నమాట నిజమే, నీ జీవన విధానాన్ని నీవు మార్చుకోవచ్చు, మార్చుకో, చిత్తశుద్ధి ప్రధానం, నీకు చిత్తశుద్ధి చేసుకో, జీవన విధానాన్ని మార్చుకో, ఇది జీవన్ముక్తి అని ఒక మెట్టు దిగొచ్చి చెప్తాడనమాట. కాబట్టి శ్రవణం మననం చేసినంత మాత్రాన సరిపోదు, వేదాంతం అర్థం చేసుకున్నంత మాత్రాన సరిపోదు, నిధిధ్యాసనం సాధన చెయ్యాలి, చిత్తశుద్ధిని పెంపొందించుకోవాలి. అందువల్ల ద్వితీయ శ్రేణికి చెందిన జీవన్ముక్తి గురించి అష్టావక్ర మహర్షి మనకు 8వ అధ్యాయంలో చెప్పారు. కిందటి క్లాసులో 8వ అధ్యాయం మనం పూర్తి చేసుకుని 9వ అధ్యాయం కూడా ఇవాళ చూడబోతున్నాం మనం. 9వ అధ్యాయం, ఈ 9వ అధ్యాయం కూడా నిధిధ్యాసనం ద్వారా చిత్తశుద్ధిని, అంటే జీవన్ముక్త స్థితిని, జ్ఞాన నిష్టను మనం బాగా ఎక్కువగా పెంపొందించుకుని, అంటే వృద్ధి చేసుకుని, ప్రశాంత జీవనాన్ని ఎలా గడపాలో అష్టావక్ర మహర్షి జనకుడి ద్వారా మనకు సందేశం ఇస్తున్నారు. ఈ 9వ అధ్యాయంలో చిత్తశుద్ధిని నిధిధ్యాసనం ద్వారా మెరుగుపరుచుకుని జీవితాన్ని చక్కదిద్దుకోవాలని గౌడపాదాచార్యులు కూడా చెప్పారు. ఎక్కడ? మాండుక్య కారికలో 3వ అధ్యాయంలో ఏం చెప్పారు? మనసో నిగ్రహాయత్తం అభయం సర్వయోగినాం దుఃఖక్షయ ప్రబోధచ్చ అభి అక్షయ శాంతిరేవచ. ఈ నిధిధ్యాసన ప్రక్రియను మనోనిగ్రహ అంటారు గౌడపాదులు. మనకి మన అష్టావక్ర మహర్షి కూడా 9వ అధ్యాయంలో ఇదే విషయం చెప్తున్నారు. వేదాంత శ్రవణానికి ముందు చేసుకునేటటువంటి చిత్తశుద్ధిని సాధన చతుష్టయ సంపత్తి అంటారు. వేదాంత శ్రవణం తర్వాత చేసేటటువంటి చిత్తశుద్ధిని జీవన్ముక్తి, జ్ఞాన నిష్ట అంటారు. పేర్లు మారే అంతే, పేర్లు మార్పు,
ఇక్కడ జీవన్ముక్తి అంటున్నాం, అక్కడ సాధన చతుష్టయ సంపత్తి అంటున్నాం. సాధన ఒక్కటే. ఏమిటి సాధన? మనోనిగ్రహం. ఇది జీవితాంతం చేసి మనోనిగ్రహం అన్న చిత్తశుద్ధి అన్న ఒకటే. జీవితాంతం చేసుకునేటటువంటి ఒకే ఒక ముఖ్యమైన క్రమశిక్షణ, ఒకే ఒక సాధన, ఇదొక ఒకే ఒక ప్రవర్తన నియమావళి. నీ మనస్సును నీ చెప్పు చేతల్లో పెట్టుకో, చిత్తశుద్ధి చేసుకో. ఇప్పుడు చాలా చాలా మేనేజ్మెంట్ కోర్సులు ఉంటాయి. కుటుంబాన్ని ఎలా మేనేజ్ చేయాలి? నాకు ఒక పెద్ద కంపెనీ ఉంది, ఆ కంపెనీకి నేను మేనేజింగ్ డైరెక్టర్ని. ఆ కంపెనీని ఎలా మేనేజ్ చేయాలి? ఇలా అన్నిటినీ మేనేజ్ చేయటం తెలుసు మనకి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటో చెప్పనా? నా మనస్సును నేను ఎలా మేనేజ్ చేయాలి, నా మనస్సును నేను ఎలా మేనేజ్ చేయాలి, ఎలా నియంత్రించుకోవాలి, ఎలా నిగ్రహించుకోవాలి, ఎలా నిర్మలంగా మలుచుకోవాలి, ఎలా చిత్తశుద్ధిని పెంపొందించుకోవాలి. అష్టావక్ర మహర్షి ఈ విషయాన్ని ప్రముఖంగా చర్చిస్తున్నారు ఈ 9వ అధ్యాయంలో. అష్టావక్ర ఉవాచ అనుకోవచ్చు మనం. అష్టావక్ర ఉవాచ అంటే 1వ శ్లోకం. కృతాకృతే చ ద్వంద్వాని కదా శాంతాని కస్యవ ఏవం జ్ఞాతేహ నిర్వేదాత్ భవత్యాగపరో వ్రతి. 1వ శ్లోకం. అంటే ద్వంద్వాలు ఉంటాయి. అన్ని వ్యవహారాల్లో ద్వంద్వాలు ఉంటాయి. అవి పోవు. ద్వంద్వాలు ఎప్పుడూ ఉంటాయి. కానీ నీ మనసు ద్వంద్వాల వైపుకు పోకుండా చూసుకోవాలి. అది దీని యొక్క ఎసెన్స్. మనోనిగ్రహ విషయంలో వేదాంత గురువులు చెప్పేది ఒక్కటే. రాగద్వేషాలు నియంత్రించుకోవాలి. రాగం అంటే బంధం, అంటే విషయ వస్తువుల పట్ల ఒక రకమైన తృష్ణ, లేదా మనకి ఎమోషన్స్ ఉంటాయి ఎక్కువగా, భావోద్వేగాలు అంటారు. ఈ భావోద్వేగాలతో వస్తువుల్ని, వ్యక్తులను మమకారంతో బాగా గట్టిగా పట్టు కూర్చుంటాం. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, బేర్ హగ్ అంటారు. బేర్ హగ్ అంటే అది బేర్ అంటే తెలుసు కదా, ఎలుగుబంటి. ఎలుగుబంటి కౌగిలించుకుందంటే ఇంకా మీరు విడిపించుకోలేరు. ఏం చేస్తుంది? అది చంపేస్తుంది. బేర్ హగ్ అంటారు అనమాట. అలా ఎవరన్నా కౌగిలించుకుంటే దాన్ని బేర్ హగ్ అంటారు వ్యంగ్యంగా. అంటే మనం అట్లా ఆకర్షితులు అయిపోతాం అనమాట దాని వైపుకి. ఇప్పుడు ఆల్కహాల్కి ఆకర్షితులు అయిపోతాం. ఆల్కహాల్ మనం చంపేస్తుంది, సిగరెట్ చంపేస్తుంది మెల్లగా. అది బేర్ హగ్ అనమాట. సో ఇటువంటి యొక్క ఈ వైసెస్ అన్నీ కూడా, ఈ యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా బేర్ హగ్సే. అలా ఇనప కౌగిల్లో జారిపోకుండా పట్టుకోవటం అనమాట. అది అందరి నుంచి. నేను బహుశా షార్ట్స్లో చెప్పాను అనుకుంటా. ఒక సాధువు స్నానం చేస్తుంటాడు నదిలో. ఆ స్నానం చేస్తుంటే ఒక నల్లటి దుప్పటి అలా కొట్టుకెళ్తుంటుంది. నాకు పనికి వస్తుంది కదా, చలికి దుప్పటి కప్పుకోవచ్చు అని ఆ దుప్పటిని పట్టుకుంటున్నాడు. ఆ దుప్పటితో పాటు తను కూడా వెళ్తున్నాడు. మిగిలిన సాధువులు ఉన్నారు కదా అక్కడ, ఎందుకు దుప్పటి కోసం వెళ్ళావు కదా, దుప్పటి తీసుకుని వచ్చే, ఎందుకు దుప్పటితో పాటు అటు వెళ్ళిపోతున్నావు నువ్వు అంటే, నేను ఎక్కడ వెళ్తున్నాను, నేను దుప్పటిని పట్టుకున్నాను అంతే, అదే నన్ను తీసుకెళ్ళిపోతుంది, నన్ను అదే లాక్కెళ్ళిపోతుంది, అది నన్ను పట్టుకుంది. నేను దుప్పటిని పట్టుకుందాం అనుకున్నా, కానీ దుప్పటి నన్ను పట్టుకుంది. అది దుప్పటి కాదు, అది ఎలుగుబంటి నన్ను పట్టుకుంది. ఇంకా నేను విప్పించుకోలేకపోతున్నా దాని ఇనప కౌగిల్లోంచి అని అంటాడు. అంటే సాగు బతుకుల్లో నదిలో ఒక ఎలుగుబంటి ఇంకొక క్షణంలో దాని ప్రాణం పోతుంది. ఆ టైంలో ఇతను ఆహారంగా వెళ్ళాడు దానికి. చూడండి, ఇదే ప్రారంభం అంటే. సో అదొక ఎగ్జాంపుల్ మనకి ఇనప కౌగుల గురించి. అందరి నుంచి మనం అంచనాలు వేసుకుంటాం. పట్టుకోవటం అంటే అది అంచనాలు వేసుకుంటాం. మీ ఇంటికి వస్తే నాకు ఇట్లా మాకు రాగానే మీరు కాఫీ ఇవ్వాలి నాకు ఫస్ట్, ఆ తర్వాత మీరు ఇది చేయాలి, అది చేయాలి, అంచనాలు వేసుకోవటం, ఎక్స్పెక్టేషన్స్. ఇదే ఇనప కౌగులు అంటే. ఆ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మన గౌరవ మర్యాదలు జరగకపోతే ఇంకంతే,
మనసు నిండా ద్వేషం, విరక్తి, అయిష్టత, విముఖత, అట్లా మానసికంగా వాళ్ళని తిరస్కరించేస్తాం. ఆత్మబంధువులారా, మార్చలేని పరిస్థితులను మార్చలేని పరిస్థితులను మానసికంగా ప్రతిఘటించకూడదు. అట్లా ప్రతిఘటించడం అనమాట. మార్చలేని పరిస్థితులు మార్చలేం కదా, వదిలేయాలి. అంటే యాక్సెప్ట్ చేయాలి, వదిలేటువంటి. మనో నిగ్రహం వల్ల రాగద్వేషాలు ఏం చేస్తాయంటే తటస్థీకరించబడతాయి. మనోనిగ్రహం ఉండటం వల్ల రాగద్వేషాలు తటస్థీకరించబడతాయి. ఎలా జరుగుతుంది? అష్టావక్ర మహర్షి ఏం చెప్తున్నారంటే, జగత్తులో ఎప్పుడూ ద్వంద్వాలు ఉంటాయి. సుఖం పక్కనే దుఃఖం ఉంటుంది. తెలుసుకో, ఉంటాయి, సుఖ దుఃఖాలు ఉంటాయి. రూపాయి బిళ్ళ నీ జేబులో పెట్టుకున్నావు అనుకో, ఓ పక్క సుఖం, ఓ పక్క దుఃఖం. ఓన్లీ సుఖం పక్క పెట్టుకోలేవు కదా. నువ్వు సమానంగా స్వీకరించాలి, రెండింటినీ సమానంగా స్వీకరించగలగాలి. ద్వంద్వం అంటే మంచి చెడుల జంట. ద్వంద్వాని కదా శాంతాని అంటే లాభ నష్టాలు, జనన మరణాలు. జననం ఉంటే మరణం ఉంటుంది, రాక ఉంటే పోక ఉంటుంది, రాకడా పోకడా. జయం ఉంటే అపజయం కూడా ఉంటుంది. యవనం ఉందనుకోండి, వృద్ధాప్యం ఉండదా? యవనం వృద్ధాప్యం. ఆరోగ్యం ఉంది, అనారోగ్యం కూడా ఉంటుంది. ఇవి సహజంగా జగత్తులో ఉంటాయి. వీటిని మనం జగత్తు నుండి హాంఫట్ అని నిర్మూలించలేము. అవి జగత్తులో ఉంటాయి, అలాగే ఉంటాయి. అయితే మనం ఏం చేయాలి? మన దృక్పథాన్ని మార్చుకోవాలి. మన దృక్పథాన్ని మార్చుకోవాలి. ద్వంద్వాలను సమానంగా, నేర్పుగా, ఓర్పుగా స్వీకరించగలగాలి. మనోనిగ్రహం ద్వారానే సాధ్యమవుతుంది. మనోనిగ్రహం అన్న చిత్తశుద్ధి అన్న ఒకటే. కదా శాంతాని అంటే ఈ ద్వంద్వాలు, కదా శాంతాని అనేది మన శ్లోకంలో మాట, దానికి వ్యాఖ్యానం చేస్తున్నాను నేను మీకు ఇప్పుడు. ఈ ద్వంద్వాలు జగత్తును విడిచిపెట్టి పోవు. ఎందుకని పోవు? అది జగత్తు యొక్క స్వభావం, వ్యావహారిక ప్రపంచం యొక్క స్వభావం. కృత అకృతే. కృతాకృతే అంటే కృత అకృతే. కృతం అంటే చేయాల్సిన పనులు, కమిషన్స్, ఒమిషన్స్ అంటారు ఇంగ్లీష్లో. కర్తవ్యాలన్నమాట. నేను కర్తవ్యం ఏం చేయాలి నేను? అకృతం అంటే అకర్తవ్యాలు, నేను చేయకూడదు, ఆ పని ఎప్పుడు చేయకూడదు. నేను చేయాల్సిన పనులు కొన్ని, చేయకూడని పనులు కొన్ని. ప్రతి మనిషి జీవితంలోనూ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే ఈ రెండు కనపడతాయి. వృద్ధాప్యంలో మనం చేసే పని అదే. దాన్ని ఏమంటారు? రిగ్రెట్స్ అంటారు. ఇప్పుడు బాధపడిపోతూ ఉంటాం అనమాట. పశ్చాత్తాపం, మరి బాధపడటం. నేను చాలా చాలా పరిమితమైనటువంటి మనిషిని, నేను అల్పజ్ఞానం, నేను సర్వజ్ఞుడిని కాదు, అల్పజ్ఞుడిని. అంటే నా జ్ఞానం కొంచెమే. అహంకారం, అహంకారం అనేది పరిపూర్ణంగా ఉంటుంది మనకి. సో అహంకారం ఉంది కాబట్టి లోపాలు లేకుండా ఉండదు. కాబట్టి నేను చాలా చాలా తప్పులు చేశాను. ప్రతి మనిషి కూడా తప్పులు చేస్తాడు. తప్పు ఒప్పుల నుండి ఎవరికి మినహాయింపు లేదు. తప్పు చేస్తారు, ఒప్పు చేస్తారు. తప్పు ఒప్పు చేయకూడదయ్యా, నువ్వు తప్పులు చేయకూడదు. ఎప్పుడు అసలు ఒప్పే చేయాలి, తప్పు చేయకూడదు. ఓన్లీ ఒప్పే చేయాలి. అంటే అది భగవంతుడికే సాధ్యం. ఒక భగవంతుడే తప్పులు చేయకుండా ఉండగలడు. ప్రతి మనిషికి కృతం అకృతం రెండు ఉంటాయి. ఇది అహంకారం యొక్క స్వభావం. తైత్రీయ ఉపనిషత్తులో ఓ మాట చెప్తారు మోక్షం గురించి. మోక్షం అంటే పశ్చాత్తాపాల నుండి స్వేచ్ఛ. తైత్రీయ ఉపనిషత్తులు ఏమంటారు? పశ్చాత్తాపం నుండి స్వేచ్ఛ. పశ్చాత్తాపం అంటూ ఉండదు, ఇంకా పాస్ట్ ఈజ్ డెడ్ అంతే. కిమహం సాధునా కరవం, కిమహం పాప మా కరవమతి. మళ్ళీ చెప్తున్నా, కిమహం సాధునా కరవం, కిమహం పాప మా కరవమితి. సయ ఏవం విద్వానేతే ఆత్మనకు స్పృణితే. మనకు వృద్ధాప్యం వచ్చింది అనుకోండి. వృద్ధాప్యం వచ్చిన కొద్దీ ఇప్పుడు మీ ఏజ్ ఎంత అండి అని అడుగుతారు.
మన ఎవరైనా 74 ఇయర్స్ అంటాం. అంటే ఇంకెన్నాళ్ళు బతుకుతారు? సహజంగా ఒక 85 ఏళ్ళు బతికారనుకోండి, ఇంకో 10 ఏళ్ళు బతుకుతారు కదా. అంటే మనం బతికేది 10 ఏళ్ళు, బతికింది 74 ఏళ్ళు. అంటే గత జీవితం పెద్దది, భవిష్యత్ జీవితం చిన్నది. సహజం కదా. మరి భౌతికంగా మనకి 74, 75 ఏళ్ళు వచ్చేసరికి మన శరీరం కూడా కొంచెం కదలలేని స్థితిలో ఉంటుంది. అంటే యాక్టివ్‌గా ఉండదు. అప్పుడు మానసికంగా గతాన్ని తవ్వుకుని పశ్చాత్తాపానికి గురవుతాం. సహజంగా శివాపరాధ క్షమాపణ స్తోత్రంలో శంకర భగవత్పాదులు చెబుతారు, శివ నేను నీ మీద ధ్యానం చేయాలని అనుకున్నాను. ఎప్పుడు? నా రిటైర్మెంట్ తర్వాత. అనుకున్నాను గానీ 70 ఏళ్ళు వచ్చే వరకు కూడా 60 ఏళ్ళకే రిటైర్ అయ్యాను. 58 ఏళ్ళకే. కానీ 70 ఏళ్ళు వచ్చే వరకు నేను చాలా జీవితం చాలా బిజీగా గడిచిపోయింది నాకు. చాలా బిజీగా ఉన్నాను నేను 70 ఏళ్ళ దాకా. 70 సంవత్సరాల తర్వాత కుటుంబ సమస్యలు సమసిపోతాయి. నేనింకా చక్కగా ఆధ్యాత్మిక జీవితంలో ఉండొచ్చు అనుకున్నాను. గురుముఖతః ఆత్మవిద్యను అభ్యసించవచ్చు అని చాలా మంచి ప్రణాళిక వేసుకున్నాను. కానీ నా మనసు నిండా గత స్మృతులే కదలాడుతున్నాయి. ఇంకా చిత్తశుద్ధి చేసుకునేది ఎక్కడ నేను? నా మనసు నిండా గత స్మృతులే ఉంటున్నాయి, వేలాడుతున్నాయి. వాటిని ఎలా ఆపాలో నాకు అర్థం కావట్లేదు శివ. నా మనసులో ఏమున్నాయి? కృత, అకృత. ఏమి చేశాను? చేయకూడని పనులు చేశాను. కానీ నేను చేయకూడదయ్యి. అవి చేశాను నేను. నైవం విద్వాగుం సంకృత కృతే తపః. నైవం విద్వాగుం సంకృత కృతే తపతః. ఇది బృహదారణ్యకోపనిషత్తులో ఒక మాట. అంటే జ్ఞాన నిష్టకు ఒక సంకేతం ఏమిటి? జ్ఞాన నిష్టకు ఒక చిహ్నం ఏమిటి? అంటే మనస్సు నిండా, అంటే జీవన్ముక్తికి చిహ్నం అనమాట. ఏమిటంటే మనస్సు నిండా కృతం అకృతం అనేది ఉండవు. బృహదారణ్యకంలో చెప్పిన మాట ఇది. జీవన్ముక్తికి ఒక 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 ఇండికేషన్, ఒక యాసిడ్ టెస్ట్ ఏమిటి జీవన్ముక్తికి అంటే, మనసులో ఎప్పుడు కూడా నేను ఆ పని చేసి ఉండాల్సింది కాదు, కానీ చేశాను, అయ్యో అయ్యో అని బాధ ఉండదు. మా అమ్మాయికి పెళ్లి చేశాను, అనవసరంగా అతనికి ఇచ్చేసాను, ఇతనికి ఇచ్చేసినా బాగుండేది, అప్పుడు 2 సంబంధాలు వచ్చినాయి, కానీ ఇట్లా చేశాను, అయ్యో దానికి ఇంకొంచెం బాగుండేది, దానికి మెరుగ్గా ఉండేది. నాకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, 2 వచ్చినాయి. కానీ ఎందుకో పిచ్చివాడు ఇంజనీరింగ్‌లో చేరాను. ఎంబీబీఎస్‌లో చేరితే ఎంత బాగుండేది. ఇప్పుడు ఎంబీబీఎస్ వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు? హార్ట్ ఇట్లా పట్టుకుంటారు, ఎన్నో డబ్బులు వచ్చేస్తాయి. ఇట్లా 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 ఆపరేషన్ చేస్తారు, ఎన్నో పైసలు వచ్చేస్తాయి. నాకు వచ్చింది ఛాన్స్, అయినా ఎంబీబీఎస్ నేను తీసుకోలేదు. బాధపడటం. కృతం అకృతం, కృతం అకృతం. జీవన్ముక్త స్థితిలో ఉంటే ఇది ఉండదు. ప్రశాంతమైన మనసు. వ్యావహారిక ప్రపంచంలో ద్వంద్వాలు ఉంటాయి. వ్యావహారిక ప్రపంచంలో అంటే జాగ్రత్త అవస్థలో, జాగ్రత్త ప్రపంచంలో ద్వంద్వాలు ఉంటాయి. తప్పించుకోలేము. కృత అకృతే కదా. శాంతాని కశ్యవ శాంతాని. ప్రతి మనిషి జీవితంలోనూ ఈ ద్వంద్వాలు అంటే సుఖ దుఃఖాలు ఉంటాయి. పర్ఫెక్ట్ మనిషి అంటూ ఎవరు ఉండరు. ఏం చేస్తావు నువ్వు? సుఖ దుఃఖాల లోతుల్లోకి వెళ్ళకు. వ్యవహారంలో అది సహజం అని అనుకో. రెండింటిని సమానంగా స్వీకరించు. ఏవం జ్ఞాత్వా అంటే వాస్తవం గ్రహించి, నిర్వేదాత్ వైరాగ్యం పెంచుకో. అంటే రాగద్వేషాలకు అతీతంగా మానసికంగా ఎదగాలి. తనను తాను ద్వేషించుకోవటం పొరపాటు. ఇది ఒక పెద్ద విచిత్రం. పిల్లలకు చెప్తారు, నేను చాలా పెద్ద తప్పు చేశాను రా, అక్కడ అభిష్ దగ్గర ఇది అమ్ముతుంటే కొనలేదురా, అప్పుడు కొంటే మీరు చాలా చాలా ఇంకా ఇంకా ధనవంతులు అయి ఉండేవాళ్ళు రా అని పిల్లలకు చెప్తే, పోన్లే నాన్నగారు అయిపోయింది కదా అని పిల్లలు క్షమిస్తారు. పిల్లలు ఓకే నాన్నగారు పర్వాలేదు, మీరు ఏదో అయిపోయింది, మీరు అది మంచి అనుకున్నారు, మంచి చేశారు, ఇది చెడ్డ అనుకున్నారు, అంతే. దాన్ని అందరూ క్షమించినా కూడా పదే 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 నీవు చేసిన తప్పులను స్మరించుకుని కుమిలిపోతుంటారు. అది మంచిది కాదు.
అందరూ క్షమించారు నిన్ను, కానీ నిన్ను మాత్రం క్షమించుకోలేవు. నేను చాలా పెద్ద తప్పు చేశాను, నేను చాలా పెద్ద తప్పు చేశాను. తనకు తానే ఇదనమాట శత్రువు. ఇంకెవరు వాళ్ళని ఏం చేయవసరంలా. నిర్వేదాత్ భవ, అష్టావక్ర మహర్షి అంటున్నారు. నిర్వేదాత్ భవ. వద్దురా అట్లా, అట్లా బాధపడుతురా. త్యాగపరహ అంటే రాగద్వేషాలను ప్రయత్నపూర్వకంగా త్యజించాలి. రాగద్వేషాలను మన స్వప్రయత్నంగా ప్రయత్నం చేయాలి, దానికి వదిలిపెట్టేయాలి. వైరాగ్యంలో ముఖ్యమైనది ఏంటంటే రాగద్వేషాల త్యాగం. వైరాగ్యంలో రాగద్వేషాల త్యాగము చాలా ముఖ్యమైనది. అవ్రతి వ్రతం. అవ్రతి వ్రతం అంటే మతపరమైన క్రతువులు, జగత్తును మార్చటానికి చేసేటటువంటి పూజలు. అష్టావక్ర మహర్షి అంటున్నారు, జగత్తును మార్చటానికి నువ్వు పూజలు చేయొద్దు. జగత్తును మార్చలేవు. కుక్కతోక వంకర తీయాల, ఎట్లా తీస్తాం? కుక్కతోకను వంకర తీయలేము, అవివేకం. అలాగే నువ్వు జగత్తును మార్చలేవు, అవివేకం. జగత్తును మార్చటానికి మతపరమైన క్రతువులు చేసి ఏదేదో చేసి నీ టైం అంతా వేస్ట్ చేసుకోవద్దు. నువ్వు మార్చుకో. భిక్షుగీతలో, భిక్షుగీత అని ఒక గ్రంథం ఉంది. దాంట్లో భిక్షువు, భిక్షు అంటే సన్యాసి చెప్తాడు, మతాన్ని జగత్తును మార్చడానికి ఉపయోగించొద్దు. నీ మతాన్ని జగత్తును మార్చడానికి ఉపయోగించొద్దు. మతం అంటే క్రతువులు, పూజలు అన్నమాట. కుటుంబాన్ని మార్చడానికి ఉపయోగించుకో. జగత్ అంటే కుటుంబమే కదా, ఉపయోగించుకో. మతపరమైన క్రతువుల ద్వారా నీ మనసును నీవు మార్చుకో. మతపరమైన క్రతువుల ద్వారా నీ మనసును నువ్వు మార్చుకో. ఏమిటా మార్పు? రాగద్వేష సన్యాస. రాగద్వేష సన్యాస. ఇప్పుడు రెండో శ్లోకం చూద్దాం. కస్యాపి తాత ధన్యస్య లోకచేష్టావలోకనాత్ జీవితేచ్ఛ బుభుక్షా చ భుభుత్వోపశమం గత. 9వ అధ్యాయంలో మన రెండో శ్లోకం. తాత, తాత అంటే గ్రాండ్ ఫాదర్ కాదు ఇక్కడ అర్థం. తాత అంటే వత్స, బిడ్డ, కుమార, సన్ అనమాట. ప్రేమగా బాబు, కుమార, వత్స. లోకాన్ని బాగా అర్థం చేసుకోవటం వల్ల అనుభవించాలని, తెలుసుకోవాలనే కోరికలు నశించిపోతాయి. శాంతంగా జీవిస్తాడు ఎవరు? జ్ఞాని. ఇటువంటి జ్ఞాని లోకంలో చాలా అరుదుగా ఉంటాడు. అటువంటి జ్ఞాని యొక్క జన్మ ధన్యం అంటున్నాడు అష్టావక్రుడు. ఇది తాత్పర్యం. ఇప్పుడు వ్యాఖ్యానం చూద్దాం. రాగం అంటే అటాచ్మెంట్ ఎలా ఉంటుంది, దాన్ని అసలు వదిలించుకోవటం ఎంత కష్టం. ఇందాక అనుకున్నాం కదా బేర్ హగ్, అది వదిలించుకోవటం చాలా కష్టం కదా. దాని గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. రాగం వల్ల తమకు కలిగేటటువంటి దోషాలను అర్థం చేసుకుని యవ్వనంలోనే దానిని వదిలించుకుంటారు కొంతమంది. ఇంకా కొంతమంది రాగం వల్ల ఎన్నో కష్టాలు, నష్టాలు రుచి చూసి కూడా, కష్ట నష్టాలు పడి కూడా వదిలించుకోరు. వదిలించుకోవడానికి ఇబ్బంది పడతారు. నేను చెప్తాను మీకు. 3 రకాలు ఉంటాయి రాగాలు అంటే అటాచ్మెంట్లు. 3 రకాలు. ఒకటి జీవిత ఇచ్ఛ. జీవితేచ్ఛ అంటే జీవించాలి. 95, 96, 97, 98, 99 సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా కొంచెం బాగా మురుకులు, కారపూస, చక్కిడాలు ఇవన్నీ తిని, సున్నుండలు అవన్నీ తిని చక్కగా హుషారుగా ఉండాలి అనుకుంటారు. కానీ శరీరం సహకరించదు కదా. అది జీవించాలనే కోరిక అంటే దేహాభిమానం అనమాట. ఇది చాలా బలంగా ఉంటుంది. ముఖ్యంగా దేహం బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అంటే ఈ విషయ సుఖాలు బాగా మంచిగా అనుభవిస్తున్నప్పుడు దేహం మీద మనకి బాగా మమకారం కలుగుతుంది. ఇప్పుడు భవిష్యత్తులో మనకి
అంటే మనకంటే దేహానికి వృద్ధాప్యం వస్తుంది, కొన్ని జబ్బులు వస్తాయి, వ్యాధులు వస్తాయి, శారీరక రుగ్మతలు వస్తాయి అనే విషయాలు అసలు గుర్తుకు రావు. రావు గుర్తుకి. ఎందుకంటే మన కళ్ళ ముందే ఎంతో మంది వృద్ధులు బాధపడుతున్నారు. ఇప్పుడు మన ఇంట్లో వృద్ధులు ఉంటారు కదా. ఇప్పుడు అంటే చాలా మంది న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే ఏంటి? భార్య, భర్త, పిల్లలు అంతే. వాళ్ళ తల్లిదండ్రులు ఉండరు. వాళ్ళు ఎక్కడో ఉంటారు. అనాథాశ్రమంలో ఉంటారు, లేదంటే ఎక్కడో ఉంటారు. వీళ్ళు వేరే ఉంటారు. అట్లా కాకుండా కొన్ని కుటుంబాల్లో వృద్ధులు కూడా ఉంటారు. వాళ్ళని చూస్తుంటాం మనం. ఇప్పుడు మామూలుగా ఉంటారు, మొహం మామూలుగా ఉంటుంది. ఒక 70 ఏళ్ళు వచ్చిన తర్వాత మొహంలో షేపులు మారిపోతాయి. బాగా చొట్టలు, చొట్ట బొగ్గలు అవన్నీ వచ్చేసి మారిపోతాయి. జుట్టు తెల్లబడిపోతుంది. ఇంకొక 5 ఏళ్ళు వస్తే మొత్తం జుట్టు అంతా రాలిపోతుంది. ఇంకా ఇంకా షేప్ మారిపోతుంది. ఒక దోసకాయ మొహం అయిపోతుంది. అంత క్రితం గుమ్మడికాయలాగా ఉంటుంది మొహం, గుండ్రంగా ఉంటుంది. ఇప్పుడు దోసకాయలాగా అయిపోయింది. ఇంకా 80-85 ఏళ్ళు పొట్లకాయలాగా తయారైపోతుంది మొహం. శరీరం కూడా ముడతలు పడిపో ఇట్లా అయితే బాగా రబ్బర్ లాగా సాగుతుంది. ఇదంతా సహజంగా చూస్తుంటాం మనం మన ఇళ్లలో. ముసలి వాళ్ళని చూస్తాం, వృద్ధుల్ని. అయినా పట్టించుకో. మన కళ్ళ ముందు ఎంతో మంది వృద్ధులు బాధపడుతున్నారు, పట్టించుకో. దేహం ఎప్పుడు యవ్వనంలోనే ఉంటుంది. ఆహా ఓహో మజా మజా. ఇది కొంతమంది బుద్ధిమంతులు మాత్రమే దేహం యొక్క లిమిటేషన్స్ అంటే పరిమితులు అర్థం చేసుకుని ఆ దేహాభిమానాన్ని వదిలిపెట్టి వైరాగ్యం పెంచుకుంటారు. బుద్ధిహీనులు వృద్ధాప్యంలో ఎంతో మానసిక వ్యధకు లోనవుతారు. బుద్ధిహీనులు అంటే వాళ్ళకి ప్రిపరేషన్ ఉండదు కదా, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు వృద్ధాప్యాన్ని. ఎంతో మానసిక వ్యధ చెందుతుంటారనమాట. ధన్య అంటే కొంతమంది విజ్ఞులు మాత్రమే దేహాభిమానాన్ని వదులుకోగలుగుతారు. ఇప్పుడు మనం స్పష్టంగా చూస్తున్నాం, మన కుటుంబంలో వృద్ధులు ఉంటారు, వారి దేహ బాధలు మనం చూస్తున్నాం, వారికి మనం సేవలు చేస్తాం, అయినా మనకు బుద్ధి రాదు. ఎక్కడో 100 కోటికి ఒక్కడు తెలివైన వ్యక్తి దేహాభిమానాన్ని వదిలి వైరాగ్యాన్ని పెంపొందించుకుంటాడు. ఇది జీవిత ఇచ్ఛ, జీవితేచ్ఛ అంటే దేహాభిమానం, అంటే దేహం పట్ల బాగా అభిమానం. తర్వాత రెండవది ముముక్షు అంటే ఏంటి? విషయ సుఖాల పట్ల ఆసక్తి, అంటే ఇంద్రియ సుఖాల పట్ల బాగా భోగ ఇచ్ఛ అంటారు. భోగ ఇచ్ఛ అంటే సుఖాలు లోలత్వం అనమాట, ఇంద్రియ లోలత్వం. అంటే యవ్వనంలో దేహం పొందే సుఖాలు అంటే మురుకులు, జంతికలు బాగా తింటారనమాట. ఒళ్ళు గట్టిగా ఉంటాయి. బుభుక్షాచ అంటే జ్ఞానం పొందాలనే కోరిక కూడా, ఇది మూడోది ఇంకోటి చెప్తుంది. అంటే దీంట్లోనే వస్తుంది అది కూడా. జ్ఞానం పొందాలనే కోరిక కూడా ఒక రకమైన రాగం. జ్ఞానానికి అంతు లేదు. అంటే అనాత్మ జ్ఞానం గురించి చెప్పాలంటే, అనాత్మ జ్ఞానం అంటే కొంతమంది సార్ ఇదిగో విజిటింగ్ కార్డ్ చూడండి సార్ అంటారు. ఎవరో విజిటింగ్ కార్డు ఇస్తారు మీరు. ఆ విజిటింగ్ కార్డు చదవడానికి మీకు 5 మినిట్స్ పడుతుంది. ఎంఎస్సి, ఎంఏ, ఇంకా 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 ఎంపీ ఏదేదో డిగ్రీలు ఉంటాయి దాంట్లో. 10, 15, 20, 25, 30 డిగ్రీలు ఉంటాయి. ఆ 30 డిగ్రీలు ఆయన చేస్తాడు. ఇదే కోరిక. ఇంకా చనిపోయేటప్పుడు కూడా వర్కాలిక్స్ అంటారు వాళ్ళు. చనిపోయేటప్పుడు కూడా ఇంకేదో డిగ్రీ పొంది చనిపోవాలి. అనాత్మ జ్ఞానానికి అంతు లేదు. ఇంకా ఇంకా డిగ్రీలు పొందాలనే కోరిక, అది ఒక వ్యసనం. వేదాంత విద్యార్థుల్లో కూడా చాలా వ్యసనాలు ఉన్నాయి. ఇది ఏంటంటే, నేను రామాయణం 6 పుస్తకాలు ఉన్నాయి మా ఇంట్లో, భాగవతం 5 ఉన్నాయి. ఇన్ని పుస్తకాలు సేకరిస్తారనమాట. ఎన్నో సీడీలు సేకరిస్తారు వేదాంత విద్యార్థులు. ఎన్నో పుస్తకాలు, క్లాసులు, అన్ని క్లాసులు వింటామండి మేము. వారం అంతా వింటూనే ఉంటారు. సీడీలు వింటారు, మళ్ళీ ఇంకేదేదో వింటారు. ఒక జ్ఞానం పొందాలనే తపన, కోరిక, ఇదొక సమస్య. కాబట్టి బుభుత్స, అంతేకాదు జ్ఞాపక శక్తి కూడా వృద్ధాప్యం వచ్చిన తర్వాత తగ్గిపోతుంది. వృద్ధాప్యంలో గొప్ప గొప్ప జ్ఞానులకు కూడా మతిమరుపు వచ్చేస్తుంది. బుభుత్సాచ భోక్తం ఇచ్చ బుభుక్ష. భుజ్ అంటే వినోదం, బోద్ధం ఇచ్చ బుభుత్స. బుద్ధి అంటే తెలుసుకోవటం. ఈ 3 రాగాలు
ఇప్పుడు నేను చెప్పిన 3 రాగాలు ఉపశమం గతాహ, తొలగించబడతాయి, వదిలిపోతాయి. ఎలా వదిలిపోతాయి? ఎలా వదిలిపోతాయి? లోక చేష్ట అవలోకనాత్, అంటే అందరి జీవితాలు పరిశీలించిన తర్వాత దేహం యొక్క పరిమితులు మనకు తెలుస్తాయి. మనకు వృద్ధాప్యం రానక్కర్లేదు. ఈ విషయాలు తెలియాలంటే నువ్వు వృద్ధుడు అవ్వాల్సిన పని లేదు. ఇది జ్ఞానం, ఇది తెలివితేటలు. మన సమీపంలో మనకు దగ్గరలో ఉన్న వృద్ధులను చూసి మనం గ్రహిస్తాం. కస్యాపి ధన్యస్య, ఎక్కడో కస్య అపి ధన్యస్య, ఎక్కడో 100 కోటికి ఒక్క మహానుభావుడు మాత్రమే ఈ దేహము, విషయ సుఖాలు, ఇంద్రియ లోలత్వం వీటిని గురించి ఆలోచించి శాంతిని పొందుతాడు. 3వ శ్లోకం చూద్దాం. అనిత్యం సర్వమే వేదం తాపత్రితయ దూషితం అసత్యం నిందితం హేయం ఇది నిశ్చిత్య శామ్యతి. జగత్తులో అసత్యం, అనిత్యం, అంటే ఈ జగత్తంతా కూడా అసత్యం, అనిత్యం, అసారం అనేటటువంటి 3 తాపాలతో బాధింపడుతుంటుంది అన్నమాట. ఈ సంసారానికి సారం లేదు. అందుకే ఈ సంసారాన్ని నుంచి బయటకు వచ్చి మనం శాంతిగా బతకాలి. ఈ విషయం జ్ఞానికి తెలుసు. అందుకని ఈ 3 తాపాల్లోంచి బయటకు వస్తాడు జ్ఞాని. శాంతంగా బతుకుతాడు, ప్రశాంతంగా, పరమశాంతంగా బతుకుతాడు. ఇది తాత్పర్యం. నీ జీవితం సాఫీగా సాగాలంటే ఏం చేయాలి నువ్వు? నీ జీవితం సాఫీగా సాగాలంటే ఏముండాలి నీకు? చిత్తశుద్ధి ఉండాలి. అంటే రాగద్వేషాలు ఉండకూడదు. అంటే రాగద్వేషాలని బాగా తగ్గించుకోవాలి. అప్పుడేం చేయాలి? జగత్తు పట్ల నీకు సరైన అవగాహన ఉండాలి. జగత్ అంటే ప్రపంచం, జాగ్రత్త ప్రపంచం ఉంటుంది. జగత్ ప్రపంచం నీ కుటుంబం ఉంది, నీ మనసు, నీ దేహం, నీ ఇంద్రియాలు, నీ కుటుంబం, నీ ఆఫీసు, అంతా మొత్తం అంతా జగత్తే. జగత్తు పట్ల నీకు సరైన దృష్టి ఉంటేనే రాగద్వేషాలు తగ్గుతాయి. జగత్ అంటే చెప్పాను కదా, వ్యక్తులు, కుటుంబం, వస్తువులు అని అర్థం. ఈ జగత్తు పట్ల ఆరోగ్యకరమైన అవగాహన ఉంటే, అంటే నీ ఉద్దేశం ఏంటి? ఆధ్యాత్మిక ఎదుగుదలకు జగత్తు ఒక సాధనం అన్నమాట, సాధ్యం కాదు. జగత్తుని మనం వాడుకోవాలి. ఇప్పుడు రైలు ఎక్కాము, ఆ దుప్పట్లు ఇస్తారు, దిండి ఇస్తారు, వాటిని వాడుకుని రైలు దిగాలి. మనకి ఆనందం కోసం, నిద్రపోవటం కోసం అది ఉపకరిస్తుంది. అంతే, వాడుకుని మనం ట్రైన్ దిగేస్తాం. ఒక సాధనంగా పనిచేస్తుంది అది. అంతేగాని జగత్తు నుండి సాధ్యం లభించదు. జగత్తు ఒక సాధ్యం కాదు, ఒక లక్ష్యం కాదు. జగత్తు సాధన మాత్రమే, సాధ్యం కాదు. జగత్తు సాధ్యం అంటే ఇంగ్లీష్లో మీన్స్ ఎండ్ అంటారు. జగత్తు మీన్స్ మాత్రమే, ఎండ్ కాదు. జగత్తు సాధ్యం అనేది పొరపాటు, తప్పు. జగత్తు సాధన, ఇది సరైన అవగాహన. జగత్ ఒక గోల్, ఒక లక్ష్యం అనుకుంటే అది పొరపాటు. ఎందుకు అట్లా అనుకోకూడదు మనం? జగత్తు ఒక లక్ష్యము, ఒక గోల్ అని మనం ఎందుకు అనుకోకూడదు? ఎందుకు అనుకోకూడదంటే జగత్ అంటే వస్తువులు, వ్యక్తులు, పేరు ప్రఖ్యాతులు, మరి కీర్తి ప్రతిష్టలు, హోదా, మరి మన బంధుత్వాలు, ఇవన్నీ కలిస్తేనే కదా ప్రపంచం. ఇవన్నీ సాధనకు మంచివే, సాధన చేసుకోవడానికి బాగానే పనికి వస్తాయి. కానీ అది నీ లక్ష్యం కాకూడదు. హేయం, హేయం అంటే సాధ్యంగా ప్రపంచాన్ని తిరస్కరించాలి, అంటే లక్ష్యం కాకూడదు. నిందితం అంటే జగత్తు లక్ష్యం కాదని తెలుసుకోవాలి, సాధనగా అంగీకరించాలి.
జగత్తు లక్ష్యం కాదు. మరి ఎందుకని అంటే దోషాలు ఉన్నాయి జగత్తులో. ఏమిటవి? సర్వం ఏవ ఇదం అనిత్యం. మొదటి దోషం చెప్తున్నాం. మొదటి దోషం ఏమిటది? జగత్తు అనిత్యం. ఇప్పుడు 3 మాటలు చెప్తుంటాం కదా, నేను 5 మాటలు చెప్తాను. అన్ప్రెడిక్టబుల్, అన్సస్టైనబుల్, అన్కంట్రోలబుల్, అన్రిలయబుల్, అన్స్టేబుల్. ఈ 5 మాటలు గుర్తుపెట్టుకోవాలి. అట్లీస్ట్ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. అన్ప్రెడిక్టబుల్, అన్సస్టైనబుల్, అన్కంట్రోలబుల్ ఇంగ్లీష్లో. అంటే మన అంచనాలకు, ఆలోచనలకు, మన ఊహకు అందదు. అది ఒకటి. 2, ఇది అస్థిరం. ఎప్పుడు కూడా మనతోనే ఎల్లవేళలా ఉంచుకోలేము. అది 2. 3, ఈ జగత్తులో ఎవరిని, వ్యక్తులు కానీ, మన సంఘటనలు కానీ, మన వస్తువులు కానీ మనం నియంత్రించలేము. జరగక ముందు ఈ ప్రయత్నం వ్యర్థమైపోతుంది. తర్వాత మొదటి దోషం ఏం చెప్పారు? అనిత్య దోషము, అనిత్యత్వ దోషము. ఏది అనిత్యం, ఏది నిత్యం అది తెలిస్తే మీకు కరెక్ట్గా తెలుస్తుంది. ఏది నిత్యము, ఏది అనిత్యము. సర్వం ఏవ ఇదం అనిత్యం. సర్వం ఏవ ఇదం అనిత్యం అంటే నీవు నీ లక్ష్యాన్ని ఎంచుకునేటప్పుడు ఈ మొదటి దోషాన్ని మరవకూడదు. తాపత్రితయ దూషితం అంటే జగత్తులో సహజ సిద్ధంగా, స్వభావ సిద్ధంగా ఈ 3 రకాల బాధలు ఉంటాయి. తాపం అంటే బాధ. ఏంటి 3 రకాల బాధలు? ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం. ఆద్య ఆత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం. ఆధ్యాత్మికం అంటే ఏమిటి? ఆధ్యాత్మికం అంటే నీ దేహం, నీ మనస్సు, నీ ఇంద్రియాల ద్వారా వచ్చే బాధలు. ఇది చాలా ఎక్కువ. ఎవరో నేను బాధ పెట్టవసరం లేదు. నీ మనసు నేను బాధ పెడుతుంది. నీ ఇంద్రియాలే బాధ పెడతాయి. నీకు 80 ఏళ్ళు వచ్చినాయి, పళ్ళు ఊడిపోయినాయి, కట్టుడు పళ్ళు అంటే మరి కరప్పోసాను చక్కడలు తినవద్దు కదా, తింటాం. కొంచెం అక్కడ ఏదో పెట్టుకుంటాం, పాలో ఏదో నీళ్ళు ఏదో పెట్టుకుంటాం, తీసుకుని దాంట్లో నానబెట్టుకుని తినేస్తాం. ఇక అరగదు. ఏదైతే అరగదో అది తింటాం. నీ మనసు ఏం చెబుతుంది? 75 ఏళ్ళు వచ్చినాయి, ఇప్పుడు ఇంకా వేదాంతం కావాలా, ఇంకా నీకు ఆత్మజ్ఞానం కావాలా? ఎందుకు? ఇన్నాళ్ళు బతికావు కదా, ఆత్మజ్ఞానం లేకుండా బతికేసావు కదా, ఇంకెందుకు? 4-5 ఏళ్ళలో చనిపోతావు కదా. ఓకే, ఇలాగే చనిపో, హాయిగా చనిపో, ఇంకా ఆత్మజ్ఞానం ఎందుకు నీకు అని మన మనసే చెబుతుంది. ఈ క్లాసులు, ఇవన్నీ ఆన్లైన్ క్లాసులు ఎందుకు వెళ్ళాలా? నీకు అర్థమవుతుందా, చస్తుందా? హాయిగా ఉండిపో ఇంట్లో, హాయిగా మనవాళ్ళు హాయిగా అనుభవించు సగ్గా. ఇలా మన మనస్సే ఆధ్యాత్మిక జీవితానికి దూరం చేస్తుంది. ఎవరో దూరం చేయవలసిన, మన మనసే దూరం చేస్తుంది. మన ఇంద్రియాలు, మన ఆరోగ్యం జరగబడతాయి. ఇది ఆధ్యాత్మికం. అంటే దేహం, మనసు, ఇంద్రియాల ద్వారా వచ్చే బాధలు, వాటిని ఆధ్యాత్మికం అంటారు. ఆది భౌతికం అంటే నీ చుట్టుపక్కల నివసించే వారి వల్ల కలిగేటటువంటి బాధలు. భూత అంటే ప్రాణి అని అంటారు. అన్ని ప్రాణులు, కేవలం మనుషులే కాదు, వాళ్ళ వల్ల, నీ చుట్టుపక్కల వాళ్ళ వల్ల నీకు కలిగేటటువంటి ఇబ్బందులు. ఇతరులు అంటే మనుషులే కానక్కర్లేదు, అన్ని రకాల జీవులు ఉంటాయి. మస్కిటో వల్ల నీకు వస్తుంది కదా, చికెన్ గురియా, మలేరియా, డెంగ్యూ. మరి నీ కార్ డ్రైవరు సరిగ్గా లేడు, నీ ఫోన్ కూడా ఎత్తట్లేదు, మానేసాడు, 4 రోజులు రాలేదు. లేకపోతే నీ సర్వెంట్స్, ఇంట్లో పని మనిషి ఫోన్ ఎత్తదు, రాదు, నిన్ను బాధపడుతుంది. నీ ఆఫీసు సిబ్బంది, నీ కింద పనిచేస్తున్నారు ఆఫీసులో వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారు. తర్వాత నీ ఇరుగు పొరుగు వాళ్ళు. సో ఇవన్నీ కలిసి ఆది భౌతికం అంటారు. వీళ్ళు పెట్టే బాధలన్నీ కూడా ఆది భౌతికం. ఇది ఒక బాధ. ఆది దైవికం అంటే మన నేచర్ మన ప్రకృతి శక్తులు అనమాట, సహజ శక్తులు. అతివృష్టి, అనావృష్టి. ఈ 3 ఇబ్బందులు లేనటువంటి వ్యవస్థ ఉండదు. ఈ 3 ఇబ్బందులు ఉంటాయి. ఈ 3 ఇబ్బందులు లేకుండా లోపం లేని
సమగ్రమైన పరిపూర్ణమైన అనుకూల పరిస్థితులు అంటూ ఉండవు. నీ మనస్సు ఈ 3 ఇబ్బందుల్ని ఎదుర్కోవటానికి సంసిద్ధంగా ఉండాలి. అది అర్థం. ఇది 2వ దోషం. 3వ దోషం అసారం. అసారం అంటే మిథ్య. అసారం అంటే మిథ్య. ఈ మిథ్య అనే దానికి స్వభావ సిద్ధమైన ఉనికి లేదు. అది ఖాళీ, అది డొల్ల, అది నకిలీ, అది ఒక నీడ, షేడ్ లాంటిది. అది దూరం నుంచి మనకి నిజమైన భ్రమ కలిగిస్తుంది, కానీ అది ఏం లేదు. మీకు బాగా అర్థం కావాలంటే ఒకటి చెప్తా. వాల్ పెయింట్స్ ఉంటారు, వాల్ పేపర్ అతికిస్తారు అక్కడ. ఆ వాల్ పేపర్ మీద మంచి మంచి డిజైన్లు ఉంటాయి. ఒక గ్రానైట్ రాళ్ళు ఉంటాయి. ఒక రాయి మీద ఇంకొక రాయి పరుస్తారు. అట్లా అసలు నిజంగానే రాళ్ళు పరిచారా అని అనిపిస్తాయి. మన దగ్గరికి వెళ్తే రాళ్ళు ఉండవు, ఏముండవు, కాగితం వాల్ పేపర్. సో కొత్తగా అన్ని దూరం నుంచి చూస్తే మనకి అనిపిస్తాయి. అవి ఉనికి లేదు. అసారే ఖలు సంసారే సుఖ భ్రాంతి మనీషినా. అది ప్రతిబింబ ఆనందం మాత్రమే ఇస్తుంది. అది మిథ్య. ఎప్పుడు దాని ద్వారానే వినోదం పొందలేను. ఇప్పుడు మనం కొత్త ఇల్లు కట్టుకుంటాం. చాలా 5 ఏళ్ళు కట్టాం, బాగా ప్లాన్ చేసి. చాలా బెడ్రూమ్లు, 10 బెడ్రూమ్లు, పెద్ద స్విమ్మింగ్ పూలు, జిమ్, క్రికెట్ కోర్టు, టెన్నిస్ కోర్టు, అన్ని హంగులతో పెద్ద ఘనకార్యం. 5 ఏళ్ళు బాగా కృషి చేసి కట్టిన తర్వాత, ఏమంటే మీరు బాగా కట్టుకున్నారు కదా, 5 ఏళ్ళు కష్టపడ్డారు, ఒక పెద్ద ఎకరంలో కట్టారు కదా ఇల్లు, బాగా హ్యాపీగా ఉన్నారా అని అడిగారు అనుకోండి. అతను ఏమంటాడు, చాలా తప్పు చేశాను సార్, ఇంత పెద్ద ఇల్లు కట్టుకోకుండా ఉండాల్సింది, మెయింటైన్ చేయలేకపోతున్నాను, పని మనుషులు దొరకలేదు, ఒక సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్, సింగిల్ బెడ్రూమ్ కొనుక్కుని ఉంటే బాగుండేది. మరి పంచవర్ష ప్రణాళిక వేసుకుని కోట్లు ఖర్చు పెట్టి రాజభవనం కట్టుకుంటే ఆనందం నిలవదు కలకాలం. ఇంటీరియర్ డిజైన్ వేసుకున్నాడు, మరి ప్రత్యేకమైన ఇంజనీర్ని పెట్టుకున్నాడు, 5 సంవత్సరాలు రేయింబౌల్లో ఆ ఇంటి కోసమే కష్టపడ్డాడు. ఒక ల్యాంప్ షేడ్ ఎలా ఉంటుంది, 120 రకాలు ఉంటాయి షేడ్లు. ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ల్యాంప్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ బెడ్రూమ్లో ఏ ల్యాంప్ పెట్టాలి, అలా నిద్రలేని రాత్రులు గడిపాడు. ఇంటీరియర్ డెకరేషన్. వేదాంత ఏం చెబుతుంది, బాబు నీ ఇంటీరియర్ చూసుకోను అంటే నీ ఇన్నర్ ఇంజనీరింగ్, ఇక్కడ ఇంటీరియర్స్ చేసుకో బాబు మంచిగా. నీ లోపల ఇంటీరియర్స్, ఇల్లు కాదు. ఇప్పుడు ఎస్ఆర్టీ ఇల్లు సింగిల్ రూమ్ టెనెంట్మెంట్, సింగిల్ బెడ్రూమ్ అయితే బాగుంటుంది అంటున్నావు కదా, అది ఓకే. దూరకొండలు నునుపు ఇంటీరియర్ డెకరేషన్. నువ్వు ఎవరికి వాళ్ళు ఇంటీరియర్ డెకరేషన్ చేసుకోవాలి. ఆధ్యాత్మిక ప్రగతికి ఉండాలి, ఆత్మజ్యోతి వెలగాలి మనలో, ఇక్కడ పరిణితి కావాలి. సన్యాసి ఎవరుకుంటాడు, గృహస్థ అయితే బాగుండేది, వాళ్ళు పిల్లా జల్ల హాయిగా ఉంటున్నారు, టైంకి అన్నం తింటారు, పడుకుంటారు, నాకు నమ్మకం అని సన్యాసి అనుకుంటాడు. గృహస్థ ఎవరుకుంటాడు, అబ్బాయి బాధల మందిలు చాలా ఎక్కువగా ఉన్నాయి, సన్యాసి అయితే బాగుండేది, కాషాయ వస్త్రాలు వేసుకుని హాయిగా కూర్చుంటే ఎవరో ఒకళ్ళు పెడతారు కదా టైంకి అనుకుంటాడు. ఇది ఇటు అటు అసారం, నిందితం హేయం. ఇది నిశ్చిత్య. అంటే సన్యాసాశ్రమం కూడా, గుర్తుపెట్టుకోండి, గృహస్థాశ్రమం కూడా, సన్యాసాశ్రమం కూడా సుఖం కాదు, దుఃఖం కాదు. ఒకవేళ సన్యాసాశ్రమం ద్వారా ఆనందం వస్తుంది అని అపోహపడితే అది నిరాశ చెందుతాడు. ఎందుకంటే సన్యాసి కూడా ఆనందాన్ని సన్యాసి ఆశ్రమం ద్వారా పొందటం లేదు, కాషాయ వస్త్రం ద్వారా సన్యాసి ఆనందాన్ని పొందటం లేదు. ఆనందం సన్యాసి ఎందుకు పొందుతున్నాడు, ఆత్మ జ్ఞానం ద్వారా పొందుతున్నాడు. ఆత్మలో ఉంది, అక్కడ ఆత్మ జ్ఞానంలో ఉంది. సన్యాసి ఆశ్రమంలో కూడా ద్వంద్వాలు ఉంటాయి. సన్యాసి ఆనందంగా ఉన్నాడంటే ఆశ్రమం వల్ల కాదు, ఆత్మజ్ఞానం వల్ల. అది ఇంపార్టెంట్. అందుకే అంటారు, నువ్వు సన్యాసి అవదలుచుకుంటే శాస్త్రాధ్యయనం చేసి గురుముఖత ఆ తర్వాత సన్యాసం తీసుకోవాలి, అప్పుడు ఇబ్బందులు ఉండవు.
సన్యాసి అయితే మొదట్లో అందరు గౌరవిస్తారు, పాద నమస్కారాలు చేస్తారు. అంతా ఇదివరకు నిన్ను తిట్టేవాళ్ళంతా కూడా ఇప్పుడు చక్కగా పాద నమస్కారాలు చేసుకుంటారు. కొన్ని రోజులు ఆనందిస్తాం. ఆ తర్వాత అన్ని సమస్యలే. ఆత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తస్య మానవ. సన్యాసికి ఆత్మానందం ఆత్మజ్ఞానం వల్ల కలుగుతుంది, ఆశ్రమం వల్ల కాదు. కాబట్టి అసారం, ప్రతిదీ ఖాళీ, డొల్ల, విద్య. సన్యాసం కూడా ఆత్మదృష్టితో చూస్తే నిందితం, హేయం, అవన్నీ మిథ్య అని తిరస్కరించాలి. 7వ మంత్రంలో ఆత్మకు అంటే మాండుక్యంలో 7వ మంత్రంలో ఆత్మకు నిర్వచనం చెప్పారు. నిందితం హేయం ఇది నిశ్చిత్య. జీవితాన్ని మెరుగుపరుచుకోవాలంటే నీవేం చేయాలి? జగత్తును సాధనగా మాత్రమే చూడాలి. 4వ శ్లోకం చూద్దాం. కోసౌ కాలో వయ హింవా యత్ర ద్వంద్వానినో నృణా తాన్యుపేక్ష్య యథా ప్రాప్త భక్తి సిద్ధి మమాప్నుయాత్. రాగద్వేషాలు ఎలా తగ్గించుకోవాలి అనే విషయం చెప్తున్నారు. జగత్తుని సాధారణంగా చూడు, సాధ్యంగా చూడకు. జగత్తులో నీకు ఈ 3 లభ్యం కావు. శాంతి, భద్రత, ఆనందం అంటే పీస్, సెక్యూరిటీ, హ్యాపీనెస్. జగత్తును సాధ్యంలాగా చూడటం అంటే, సాధ్యంలాగా చూడొద్దు అంటే ఏంటి? జగత్తు నుండి ఆశించొద్దు, శాంతి, భద్రత, ఆనందాన్ని ఆశించొద్దు. ఎందుకంటే నిరాశ. కోసౌ కాలహ, ఏ కాలంలోనూ జగత్తు ద్వంద్వాలకు అతీతంగా ఉంది అంటే లేదు. ఏ కాలంలో లేదని అర్థం. భేదవాడు అనుకుంటాడు నేను ధనవంతుడైతే నా జీవితం హాయిగా ఉంటుంది అనుకుంటాడు. ధనవంతుడు అవుతాడు అనుకోండి. ధనవంతుడు అయితే ఏమనుకుంటాడు? అబ్బా పేదరికం ఉంటేనే బాగుంటుంది, పేదరికం సమస్యలు తొలగిపోయాయి, ఇప్పుడు నేను ధనవంతుడు అయ్యాను. ఈ ధనం వల్ల నాకు కొత్త సమస్యలు వచ్చాయి. పిల్లలు ఏమనుకుంటారు? తండ్రి వీళ్ళమ్మ రాయాలనుకుంటారు. ఆ ఫ్యాక్టరీ నాకు, ఇల్లు నీకు అని వాళ్ళు వాటాలు వేసుకుంటారు. మనకి వినపడేటట్టే. చూడండి, పుత్రాదపి ధన భాజాం భీతి, పుత్రాదపి ధన భాజాం భీతి. పిల్లల వల్ల తలనొప్పి ధనవంతులకి. ఏంటి దీని అర్థం? ఏ కాలంలోనూ ఏ పరిస్థితుల్లోనూ ద్వంద్వాలు ఉంటాయన్నమాట. కహ అసౌ కాల, ఏ కాలంలోనూ ద్వంద్వాలు లేకుండా ఈ జగత్తు లేదు. నృణాం, మనుష్యులకు. వయః కింవా, ఏ వయసులో నీకు ద్వంద్వాలు లేకుండా ఉన్నాయి? కౌమారం, యమనం, జర, ఎప్పుడు ఉంటాయి సుఖదుఖాలు. సుఖదుఖాలు వేరువేరుగా ఉండొచ్చు, కానీ ఉంటాయి. ఇవేం చేయాలి? తాన్ని ఉపేక్ష, వాటిని నిరాకరించు, వాటిని వదిలిపెట్టు. ఏమిటి దాని అర్థం? రాగద్వేషాలను వాటి పట్ల వదిలిపెట్టు. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.